వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పార్వతి పేరుకి అర్థం ఏంటంటే కులోచిత నామ్నా అన్నాడు. తన కులానికి ఉచితమైన పేరు పెట్టాడయ్యా అన్నాడు. ఇక్కడ పర్వతుడు కదా, అందుకు పార్వతి, పర్వత సంబంధమైనది పార్వతి, పర్వతపుత్రి అని అర్థంట. అమ్మవారికి నవ్వి నువ్వు పెట్టిన పేరు కదరా, నీకు పుట్టకముందు నా పేరు అదండి. ఇదేమిటి బాబు, పార్వతి అనే పేరు నీకు పుట్టకముందు ఉందా? పర్వతరాజు పుత్రిక కనుక నేను పార్వతి అన్నాం కదా, నాకు పుట్టకముందు నీకు పేరు ఎలా ఉంటుంది అంటే అమ్మ నవ్వుతూ సమాధానం చెప్తుంది. అది గ్రహించవలసిన అంశం. అంటే అవతరించినప్పుడు పేరు పెడతాను, కానీ బ్రహ్మమునికి ఆ పేరు అన్వయింపబడాలి, అప్పుడు అది మంత్రం అవుతుంది. అది రహస్యం. అది పార్వతి అనేది గొప్ప మంత్రం. అందుకే మనం పార్వతీ నామాన్ని అమ్మ నామాల్లో ప్రధానంగా చెప్తూ ఉంటాం. పైగా పార్వతి అంటేనే అర్థం తెలిస్తే కలిగి ఆనందం అంతా ఇంత కదండి. ఆ మాట కోసం పర్వతానికి పర్వతం అని పేరు ఎందుకు వచ్చింది? అది తెలిస్తే పార్వతి అర్థమవుతుంది. ఆలోచించాలి. నామం అనేస్తే కాదు, నామం ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది. వచ్చేస్తున్న భయంతో ఆలోచించాం మనం. కానీ మనం నామం ఆలోచన విచారణ చేయాలండి, అప్పుడు స్మరణ చేస్తాం. విచారణ స్మరణగా ఎప్పుడు మారుతుంది? విచారణ చేస్తే కదా స్మరణ అవుతుంది. స్మరణ అంటే జ్ఞాపకం పెట్టుకోవడం. ఏది జ్ఞాపకం పెట్టుకుంటావు? జ్ఞానం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే నామాన్ని విచారిస్తే వచ్చిన జ్ఞానం జ్ఞాపకం పెట్టుకుంటే స్మరణ కనుక నామస్మరణాది అన్యోపాయం ఉన్నారు. ఇక్కడ పర్వత అని పేరు ఎందుకు వచ్చింది అంటే పర్వం అనే మాట ఎప్పుడైనా విన్నారా? పర్వం అంటే కణుపు, భాగం అని అర్థం. అయితే భాగాలంటికి పర్వం అనకూడదు. ఇప్పుడు కర్ర 2 ముక్కలు చేసేది పర్వము అనకూడదు. అది ఖండములైతే ఖండమని అంటాం, కానీ పర్వం అనం. పర్వం అంటే భాగం ఉంటుంది కానీ విడిపోదు. అంటే కణుపులు పర్వం అంటే చెరకు కనబడుతుంది, దేనికది భాగమే, కానీ కలిసి ఒకటే ఉంటుంది. ఏకరసం అందులో ప్రవహిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? అలా మీరు పరిశీలిస్తే పర్వతాలు ఎలా ఉంటాయంటే రకరకాల శిఖరాలతో దేనికది వేరుగా ఉన్నట్టు కనబడతాయి, కానీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటే అంత కలిసి పర్వతం అంటాం. అందుకు పర్వతం అని పేరు వచ్చింది. అంటే పర్వరూపముగా తనోతి విస్తరించి ఉంది కనుక పర్వతము. మరి ఈవిడికి ఎందుకయ్యా పేరు వచ్చిందంటే ఆవిడ శక్తి కదయ్యా, శక్తి పేరు పార్వతి అన్నాడు. ఎలా అయిందయ్యా అంటే శక్తులు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని. అయినా ప్రధానంగా 3 శక్తులు తెలుసుకో: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇందులో ఇచ్ఛా జ్ఞాన క్రియ తీసేస్తే ఉన్నది ఒకటే పదం, శక్తి. కానీ ఒకే శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియ అని 3టిగా ఉంది, కానీ 3 వేరువేరుగా లేవు. 3 కలిసి ఒకటి ఉంది. శక్తి అనే రసం 3లో ప్రవేశిస్తుంది. కానీ ఇచ్ఛ అనే పర్వము, జ్ఞానం అనే పర్వము, క్రియ అనే పర్వములుగా విస్తరించేది కనుక పార్వతి అని పేరిచ్చారయ్యా అన్నాడు. ఇది పార్వతి. అందుకే నీకు పుట్టకముందు కూడా నా పేరు అదండి. ఇప్పుడు అర్థమైంది కదా? కానీ ఇప్పుడు పార్వతి ఎవరయ్యారు? కేవల శక్తి రూపం. అందుకే పార్వతి మహామంత్రమైంది. శ్రీ పార్వత్యై నమః అంటే చాలు, ఇక్కడ అంత మహామంత్రం అది. అందుకే ఇప్పుడు విచారణ చేస్తే పార్వతీనామం యొక్క స్థితి పరబ్రహ్మతత్వానికి వెళ్ళిపోయింది. అవునా లేదా? అందుకే పైపైన చూస్తే లీలార్థము, ఆలోచించి చూస్తే పరమార్థం అనే మాట అనేక ప్రవచనాల్లో విన్న మీకు నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు, ఎప్పటికప్పుడు కొత్తే అని మనకు తెలుసు ఇక్కడ. అందుకే పార్వతీదేవికి చేస్తున్న సహస్రనామాలు చాలా ఆశ్చర్యం. భాష్యం చెప్తే సహస్రనామ భాష్యం ఎంతంత సమయం పడుతుంది మీ అందరికీ తెలుసు. అలాగని భాష్యం ఇప్పుడు చెప్పము, కానీ భాష్యయోగ్యమైనటువంటి వ్యాఖ్యానయోగ్యమైనటువంటి విషయం. ఎప్పుడైనా సహస్రనామాలు జ్ఞానకోశాలు అని మనం ఎప్పుడు చెప్తుంటాం. నామ విచారణ చేస్తే జ్ఞానం కనుక 1000 నామాల విచారణ మామూలా. 1000 నామాల విచారణతో అమ్మ యొక్క అనంతత్వం తెలుస్తుంది, విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది. మరొకటేమున్నది? కానీ ఈ నామాల్లో విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది. విశ్వరూపం సాక్షాత్కరించక చేసే నామాలు ఇవి. కానీ విశ్వరూపం కనబడ్డాక చేస్తున్నాడు కనుక విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం. విశ్వమన్న సమస్తము, సహస్రమన్న సమస్తమే. కానీ సహస్రనామాలంటే సమస్త నామాలు అని అర్థం. ఇక్కడ 1000 నామాలతో సమస్తమైపోయిందా అంటే సమస్తము 1000 నామాలతో చెప్పబడుతుంది ఇక్కడ. అటువంటి 1000 నామాలు విజ్ఞానాన్ని
ప్రారంభిస్తున్నాడు మహానుభావుడైనటువంటి హిమవంతుడు. పైగా దర్శనంతో చెప్పిన నామాలు ఇవి, భావించి చెప్పినవి కావు, అనుభవించి చెప్పినవి. ఇక్కడ తను చూశాడు ఆ స్వరూపాన్ని, ఘోర అఘోర అతీత ఇత్యాదులన్నీ ఒకటిగా చూస్తున్నాడు. చూసిన దాన్ని ఆనందంగా చెప్తూ ఉన్నాడు. శివో మా పరమాశక్తిరనంత నిష్కలామల, అది ప్రారంభం. శివో మా, శివ ఉమా పరమాశక్తి అనంత నిష్కళ అమల శాంత మహేశ్వరీ నిత్య శాశ్వతీ పరమాక్షర అచింత్య కేవలానంత్య శివాత్మ పరమాత్మిక అనాదిరవ్యయ శుద్ధ దేవాత్మ సర్వగాచల ఏకా అనేక విభాగస్థ మాయాతీత సునిర్మల మహామహేశ్వరీ సత్య మహాదేవి నిరంజన కాష్ఠ సర్వాంతరస్థాత చిచ్చక్తి అతిలాలస నందా సర్వాత్మిక విద్యా జ్యోతిరూప అమృతాక్షర శాంతి ప్రతిష్టా సర్వేషాం నివృత్తిరమృతప్రద వ్యోమమూర్తి వ్యోమలయ వ్యోమాధార అచ్యుత అమర అనాది నిధన అమోఘ కారణాత్మ కులా అకుల స్వతప్రథమజా నాభిరమృతస్యాత్మ సంశ్రయ. ప్రథమజా నాభి, ఈ మాటలు చూస్తే ఋగ్వేద మంత్రాల్లో వస్తుందండి. అంటే వేద మంత్రాల్లో వాక్యాలు ఇవన్నీ కూడా, వీటన్నిటికీ వేద మంత్రాలు ఉన్నాయి. అందుకే ఇవన్నీ యాని నామానుగౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాన్ని, వేదమంత్రములు ఉంది గీతములు. అందుకే ప్రథమజా నాభాయి ఇత్యాది మంత్రములు ఋగ్వేద సామవేదాల్లో గోచరిస్తాయి. ఆ నామాలు ఇందులో చెప్తున్నాడు. అంత మహిమాన్వితమైనటువంటి పార్వతీ సహస్రనామములు లేదు ఉమా సహస్ర నామములు మనకి ఓంకారేశ్వరుడి దైవల్లి ఇవాళ లభించింది. ఇక్కడ ప్రస్తావన అంత విశేషం. ఇందులో ఒక్కొక్క నామం చూస్తుంటే ఏదో జ్ఞానం చెప్తున్నాడు తెలుస్తుంది. ఉదాహరణకి ఇందులోనే మనకి ఏకానేక విభాగస్థ, ఏక అనేక విభాగస్థ, ఏకమైన తత్వమే అనేక విభాగముల యందు ఉన్నది. ఏకానేక విభాగస్థ, అప్పుడు అనేకములైనప్పుడు దేనికదే, దేనికదే ఉన్న ఏకముగా ఉన్నది మాత్రం ఒకటే కదా. దేనికదిగా కనబడుతున్న వాటిని ఏకముగా వ్యాపించి ఏకత్వంలో చూపిస్తున్నప్పుడు పర్వములుగా ఉన్న వాటిని ఏకంగా చూపించడమే కదా. కానీ విశ్వమంతా కలిపి ఒకే చెరకు గడ, అందులో అనేకత్వం అంతా కడుపులే, ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. అది ఏక అనేక విభాగస్థ. అలాగే ఇప్పుడు స్వత ప్రథమజా, తనంత తాను మొదట కలిగిన ఆవిడ. ఇది ఒక్క పేరు కాదు, జ్ఞానం ఇదంతా. నాభి అమృతస్య, అమృతస్య నాభాయి అని మంత్రం ఉంటుంది సామవేదంలో. అమృతస్య నాభి, అమృతమునకు నాభి అంటే అమృతమునకు కేంద్రమైనది, ఆధారమైనది అని దీని యొక్క భావం. ఆత్మ సంశ్రయ, తన యందు తాను ఆధారమై ఉన్నది, దేని యందు ఆధారపడి లేకుండా. ప్రాణేశ్వర ప్రియా మాత, ప్రాణ ఈశ్వర ప్రియ మాత, తన ప్రాణేశ్వరుడికి ప్రియమైనది. చాలా బాగుంది ఈ మాట. ఏకకాలంలో ఇద్దరి ప్రేమ చెప్పేశాడు చూడండి. ఆయన ఈవిడికి ప్రాణేశ్వరుడు, ఆయనకి ఈవిడ ప్రియమైనది. కానీ ప్రాణేశ్వర ప్రియ మాత అంటూ అమ్మవారి రూపములు విశేషం. ప్రాణేశ్వరి, ప్రాణరూప, ప్రధాన పురుషేశ్వరి, మహామాయ, సుదుష్పూర, మూల ప్రకృతిరీశ్వరి, సర్వశక్తి కళాకార, జ్యోత్స్నా, జౌహు, మహిమాస్పద అంటూ అమ్మవారి దివ్యనామాలు మొత్తం 1008 ఇందులో చెప్పబడుతున్నాయి. ఇందులో అమ్మవారి యొక్క సర్వవిధములైనటువంటి రూపములు, విభూతులు ఇత్యాదులన్నీ ఉన్నాయి. విభూతులుగా ఉన్న అనేక రూపములు చెప్తూనే ఉపనిషత్ ప్రతిపాద్యమైన కేవల బ్రహ్మతత్వముగా అమ్మవారిని ప్రతిపాదిస్తూ ఉంటుంది ఈ నామం సహస్ర పుంజము కూడా. ఈ విధంగా అమ్మవారి యొక్క నామములన్నీ చేసి ధన్యుడై హిమవంతును నమస్కరించాడు అమ్మవారిని. ఏవం నామ్నాం సహస్రేణ స్తుత్వాగే హిమవాన్ గిరి భూయ ప్రణమ్య భీతాత్మా ప్రోవాచేదం కృతాంజలి. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు దోజిలించి, లోపల భీతి అలాగే ఉంది, ప్రీతి అలాగే ఉంది. ఈ 2 భావాలతో నమస్కారం చేసి అంటున్నాడు, యదేతదైశ్వర్యం రూపం ఘోరంతే పరమేశ్వరి భీతోస్మి సాంప్రతం దృష్ట్వా రూపం అన్యత్ ప్రదర్శయ. అమ్మ, నీ యొక్క అనంత రూపాన్ని చూసిన భయం కలిగింది, మరేదైనా మరో రూపం చూపించమ్మా అంటే. నాకు ఈ భయాన్ని పోగొట్టగలిగే రూపం అంటే అనంతత్వం భీతి కలిగిస్తుంది. ఎందుకంటే నువ్వింకా అంత భావంలో ఉన్న ఉపాధిలో అనంతత్వం ఒక్కసారి కనబడడం తట్టుకోవడం కష్టం, ఎంత దివ్య దృష్టి వచ్చినా. ఎందుకంటే అది ఒకానొక పుణ్యఫలం వల్ల అమ్మవారిచ్చిన దృష్టి, కానీ అతను సిద్ధావస్థలో పొందిపోయినది కాదే ఇంకా అది. అందుకే నువ్వు అనంతుడు కానంత వరకు అనంతత్వాన్ని భరించడం కష్టం. ఇది గొప్ప విషయం. అనంతత్వాన్ని ఏకకాలంలో చూడగలిగానే వచ్చిన సంభ్రమం వేరు. ఆ సంభ్రమం పడుతూ అమ్మవారికి నమస్కారం చేసి అన్యత్ ప్రదర్శయ, మరొక రూపం చూపించమ్మా అంటే ఆవిడ తథేతి
అలాగే అని చెప్పి సంహృత్య తన యొక్క రూపాన్ని ఉపసంహరించి స్వరూపం అపరం పునః తన మరో రూపాన్ని చూపిస్తోంది. ఆ రూపం ఎలా ఉందో చూడండి. అంటే చూడగలిగే రూపం ఇది. ఇది విష్ణువు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటే, అందుకే ప్రవచనానంతరం మననం చేస్తే అమృతం మీలోంచి ఊరుతుందని. అది చేయగలగాలి. అది మనం నేనేమన్నా చెయ్యాలి, అది ఆలోచించాలి, మననంలోకి వెళ్ళిపోవాలి. వెళితే విష్ణువు ఒక మాట చెప్పాడు, నా యొక్క ఈ సగుణ సాకార రూపం ఒకటి, విశ్వమంతా నేనేనే రూపం ఒకటి, విశ్వాతీతమైన బ్రహ్మభావన ఒకటి, 3 రకాలు అన్నాడు కదా. ఇప్పుడు అమ్మవారు ఒక్కసారి తన అనంత రూపాన్ని చూపించారు. విశ్వమంతా నేనే అనే విషయాన్ని చూపించారు ఇక్కడ. దాని తర్వాత చూపిస్తున్నది సగుణ సాకార రూపం. మరి ముందు చూపించింది బాలగా ఉన్నది, అది అదే. కానీ నా పుత్రిక అనే భావం అక్కడుంది. ఇప్పుడు పరమేశ్వరి అనే భావం నిలబడాలి. అందుకే ఇప్పుడు అమ్మవారు చూపిస్తున్న రూపం మళ్ళీ సగుణ సాకారయే ఉన్నది. అంటే మనం అసలు రూపం చూసి భరించలేం కనుక మన కోసం తగిన రూపం భగవంతుడు ధరిస్తున్నాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ. మన కోసం తగిన రూపం ధరిస్తున్నాడు ఆయన. మన కోసం ధరించినప్పుడు మనం సందేహం లేకుండా ఆశ్రయించవచ్చు ఆ రూపాన్ని ఇక్కడ. ఆ రూపం ఎలా ఉందో చూద్దాం. అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం అది నీలోత్పలదళ ప్రక్షం నీలోత్పల సుగంధిచ, నల్ల కలువ వంటి ఆకారముతో ఉన్నది, నల్ల కలువ వంటి సువాసనతో ఉన్నది. ద్వినేత్రం 2 కళ్ళు, ద్విభుజం 2 చేతులు, సౌమ్యం సౌమ్యమైన రూపం, నీలాలక విభూషితం. ఎంత హడావిడి పెట్టింది ఈవిడేనా అన్నట్టు మారిపోయిందంట ఒక్కసారికి. అంటే ఇప్పుడు కనబడుతున్న రూపంలో అంత ఉంది. ఆవిడ లోపలికి లాక్కుని అంత చూపిస్తుంది ఇక్కడ. అంటే సంహృత్య అన్నప్పుడు తన లోపలికి లాక్కునే అర్థం ఇక్కడ. అంత రూపాన్ని తను లయం చేసుకుని గోచరిస్తుంది. మనం మాత్రం 2 చేతులు కనబడుతున్న లోపల అంతుందని ఎరుకుతూ దండం పెట్టుకోవాలి ఇక్కడ. అదే నీలాలక విభూషితం రక్తపాదాంబుజదళం సురక్తకర పల్లవం. ఆ లేత పాదాలు ఎర్రని కాంతులతో ఉన్నాయి, చేతులు కూడా ఎర్రగా ఉన్నాయి, అరచేతులు ఎర్రగా ఉన్నాయి. శ్రీమద్విలాస సద్వృత్తం, విలాసవంతమైన శృంగారవంతమైన భంగిమలో అమ్మవారు నిలబడి ఉన్నారు. లలాట తిలకోజ్వలం, నుదుటిపై అందమైన తిలకాన్ని ధరించున్నారు. భూషితం చారు సర్వాంగ భూషణై అతి కోమలం, సర్వాభరణను ధరించి అతి కోమలంగా గోచరిస్తున్నారు. వక్షస్థలమునందు కంఠం నుంచి వేలాడుతూ దధాన మురసామాలాం విశాలాం హేమ నిర్మితాం సువర్ణ రజతస్రజాం అని చెప్పినట్లుగా బంగారు మాలలు దాల్చి ఉన్నారు. ఈషత్ స్మితాం, చిన్న నవ్వు నవ్వుతూ చిరునవ్వుతో ప్రకాశిస్తూ చిరునవ్వుతో ఉన్న అందమైన పెదవులతో గోచరిస్తున్నారు. నూపురారావ సంయుతం, మధ్యలో కాలు అలా కదిలిస్తున్నప్పుడు ఆ మువ్వల చప్పుడు వినబడుతోంది. నూపురారావ సంయుతం ప్రసన్నవదనం దివ్యం అనంత మహిమాస్పదం, ప్రసన్నవదనంగా కనబడుతున్న అనంత మహిమలు కలిగిన రూపమేది. తదిదృశం సమాలోక్య స్వరూపం శైలత సత్తమ. అటువంటి రూపాన్ని చూడగానే అది తన కూతురుగా వచ్చిన రూపం కూడా కాదు, అది ఉపాస్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని అమ్మవారు చూపించారు. భీతిం సంత్యజ్య, వెంటనే భయాన్ని వదిలి హృష్టాత్మ బభాషే పరమేశ్వరం. ఇప్పుడు భయం వదిలి ఆనందం మాత్రమే ఉంది. ఎందుకు ఆనందం భయం 2 ఉన్నాయి. భయం పోయి ఆనందమే ఉంది. అమ్మవారిని చూసిన ఆనందం, ఆ ఆనందంతో అమ్మవారిని ఉద్దేశించుకొని చెప్తున్నాడు. ఇది మళ్ళీ స్తోత్రమైంది. అది సహస్రనామ స్తోత్రం. అంటే విశ్వరూప దర్శన అనుభూతి అందులో ఉంటే అమ్మ అనుగ్రహంతో ప్రసన్నంగా ఉండగానే ఆ ప్రసన్నతాభావంతో కూడిన అనుభూతి స్తోత్రంలో కనబడుతున్నది. ఈ స్తోత్రం మళ్ళీ సంపూర్ణమైన అమ్మతత్వాన్ని ఇస్తున్నదండి. ఈ స్తోత్రం ఒకటి మళ్ళీ సంపూర్ణం. దేనికదే సంపూర్ణంగా అందించాడంటే, మనం మంచి ఆకలి మీద ఉన్నప్పుడు అన్నీ రుచికరమైన వంటలే పెట్టగానే తబ్బిబ్బైపోతాం, ఏం తినాలా అని. వండిన వాళ్ళ మీద కోపం కూడా వచ్చేస్తుంది, ఇన్ని ఒకరోజు పెడితే అలా అని. అలా ఉంటుంది ఈ పురాణం అంతా కూడా. దేనికదే పరిపూర్ణమని ఇన్ని ఇచ్చేస్తున్నాడు. ఇంకా మన ఇష్టం. ఇంకా దాన్ని బట్టి ఇన్ని పరిపూర్ణములు ఇచ్చిన వాటి కోసం జీవితం ఎంత వెచ్చిస్తున్నాం, సరిపోతుందా, ఎంత వెచ్చించాలి, ఎంత తెలుసుకోవాలి. కానీ ఇది చాలా గొప్పది కనుక రేపటి నుండి పారాయణ చేసేస్తాను అనుకోదు. ఎక్కువ పారాయణలు అయితే అదో ప్రమాదం. లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం, శివశాస్త్రం, లక్ష్మీ శాస్త్రం, ఈ శాస్త్రం అబ్బో ఎన్నండి. నా పర్వాలేదు, నేను ఎంతసేపు కూర్చుంటానంటే అటు అదుగు ఇబ్బంది. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకుని ఆనందించండి. ఇక్కడ తీరుకున్నప్పుడు ఒకటి చదువుకోండి, ఆనందించండి, ఇంకోటి తీరిగ్గా చదువుకోండి. అందుకే దీక్షలు వచ్చాయి. ఒక 40 రోజులు ఒకటే పట్టుకుని మిగిలిన పక్కన పెట్టి ఒకటే గట్టిగా పట్టుకోవాలి, దానితో పండించుకోవచ్చు. అలాగే దీనికి కూడా చాలా విధానాలు ఉన్నాయి. కానీ మరొక అద్భుతమైన సూక్తం వింటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు అమ్మ అనుభూతిని ఇవ్వడం కోసం, అమ్మవారి జ్ఞానం ఇవ్వడం కోసం. కానీ ప్రతి స్తోత్రం భగవద్ అనుభూతిని నీకు ఇవ్వాలని, భగవద్ జ్ఞానాన్ని కలిగించాలని. రెండే, జ్ఞానం, అనుభూతి.
అనుభూతి జ్ఞానం ఆ మాటకు వస్తే ముందు అదేమిటో అవగాహన కలిగిస్తుంది, తర్వాత అనుభూతి కలిగిస్తుంది. ఇది స్తోత్రం యొక్క ప్రయోజనం. అందుకే ప్రతి క్షణం మనం సార్థకం చేసుకోవడం కోసం కూర్మపురాణము, విష్ణు పురాణము, లలితా శాస్త్రము, శివశాస్త్రం ఏదో పట్టుకుని భగవద్ అనుభూతి పొందాలండి. అది ఇన్ని రూపములతో మనకి లభిస్తున్నది ఒకే వస్తువు. ఇప్పుడు చేసిన స్తోత్రం కూడా చాలా విశేషమైన స్తోత్రం. అజ్జమే సఫలం జన్మ, అజ్జమే సఫలం తపః. నా జన్మ ఇవాళ సఫలమైంది, నా తపస్సు ఇవాళ సఫలమైంది. ఎందుకంటే ఎన్మే సాక్షాత్వం అవ్యక్త ప్రసన్నా దృష్టిగోచరా. ఏ అవ్యక్తతత్వం ఉందో అది నా పట్ల ప్రసన్నమై దృష్టిగోచరమైంది. అది నా యొక్క భాగ్యం. ఒక్క మాటలో ఏమి చెప్పాడు? నాకు కనబడింది అవ్యక్తతత్వం, ఆ స్పృహ నాకుంది. ఎలా ఎందుకు కనబడింది? ఆవిడికి ప్రసన్న భావం ఏర్పడింది కనుక. ప్రసన్న దృష్టిగోచరా. ఎవరు అవ్యక్తమైన తత్వముగా ఉన్నారో ఆ నువ్వు నా ఎళ్ళ ప్రసన్నమే దృష్టిగోచరమయ్యో. అందుకే నా జన్మ సఫలమైపోయింది. పైగా త్వయా సృష్టం జగత్సర్వం ప్రధానాద్యం త్వయి స్థితం త్వయ్యేవ లీయతే. మొట్టమొదటి బ్రహ్మం గురించి ఏం చెప్పాలో అందరూ ఇవే చెప్పేశారు. జన్మాద్యేసి యత, నీ చేత సృష్టింపబడింది, ప్రధానము ఆద్య అయిన నీయందు స్థితమై ఉన్నది, చివరికి నీలోనే లయమవుతున్నది. అది త్వమేవ పరమాగతి, నువ్వే పరమమైన ఆశ్రయానివి. అది నిన్నేమంటారంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా నిన్ను పిలుస్తారు. వదంతి కేచిత్ త్వామేవ ప్రకృతిం. కొందరు నిన్ను ప్రకృతి అంటారు, కొందరు నిన్ను ప్రకృతే పరాం, ప్రకృతికి అతీతమైన దానవు అంటారు. మరికొందరు ఏమంటారంటే అపరే పరమార్థజ్ఞా, పరమార్థము తెలిసిన వాళ్ళు నిన్నేమంటారంటే శివ అంటారు నిన్ను అన్నాడు. ఇక్కడ శివ అంటే నిస్త్రైగుణ్యాత్ శివ అని అర్థం. త్రిగుణాతీత స్థితిలో ఉన్నదాన్ని శివం అనాలి. కానీ పరమార్థం తెలిసిన వాళ్ళు నిన్ను శివ అంటారు. మరి శివుడు ఒకడు ఉన్నాడు కదా అంటే ఆయనే శివుడు, ఆయన ఆశ్రయించున్నావు కనుక నీకు శివ అని పేరు వచ్చినది. ఇక్కడ త్వయి ప్రధానం పురుషో మహాన్ బ్రహ్మ తథేశ్వర అవిద్య నీతి మాయా కళాద్య శతశోభవత్. అలాంటి నీయందు ప్రకృతి, పురుషుడు, మహత్తు, బ్రహ్మ, ఈశ్వరుడు, అవిద్య, నియతి, మాయా, కళలు అనేవి వందల కొలది నీయందే కనబడుతున్నాయి. అంటే సృష్టిగా మనం చెప్పుకునే కబుర్లన్నీ అందులోనే గోచరిస్తున్నాయి. మొత్తానికి నువ్వేమిటంటే త్వం హిసా పరమాశక్తి అనంత పరమిష్ఠిని సర్వభేద వినిర్ముక్త సర్వభేదాశ్రయ. ఏ భేదము లేని దానవు నువ్వు, భేదములన్నిటికీ ఆశ్రయమైన దానవు. అంటే ఆశ్రయానికి భేదం లేదు, ఆశ్రయించబడిన వాటికి భేదములు ఉన్నాయి. కానీ ఆశ్రయించిన వాటికి భేదములు ఉన్నాయి. భేదములన్నిటి యందు నువ్వు ఉన్నావు, నీకే భేదము లేని స్వరూపంగా ఉన్నావు. త్వామధిష్టాయ యోగీసి మహాదేవో మహేశ్వర ప్రధానాద్యం జగత్సర్వం కరోతి వికరోతి చ. ప్రధానమైన నీ ప్రకృతి శక్తి ద్వారానే ఈ సృష్టిని నడుపుతూ, చేస్తూ, తిప్పుతూ, మార్చుతూ ఉన్నాడు ఈశ్వరుడు. త్వయేవ సంగతో దేవ స్వాత్మానందం సమస్నతే. నీ సాంగత్యం చేతనే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆయన ఎప్పుడు. అందుకే ఆయన ఆనంద శక్తి ఆవిడ. అమ్మవారు లేకపోతే ఆనందం లేదుట. తానే ఆనందమైన వాడికి అమ్మవారు ఆనందం ఇవ్వడం ఏంటయ్యా అంటే ఆయన ఆనంద శక్తి ఆవిడ కనుక అన్నాడు. ఇది అర్థం. అందుకే త్వయైవ సంగతో దేవ స్వాత్మానందం సమస్నుతే. దీనిలో ప్రతి వాక్యం విచారించదగ్గదే, ఆలోచించవలసినదే. త్వమేవ పరమానంద త్వమేవ ఆనంద సంధాయిని త్వమక్షరం పరం వ్యోమ మహజ్యోతి నిరంజనం శివం సర్వగతం సూక్ష్మం పరం బ్రహ్మ సనాతనం. ఇంతవరకు ప్రకృతి రూపంగా అమ్మవారిని చూపిస్తున్నాడు, ఇప్పుడు శుద్ధ బ్రహ్మస్వరూపంగా చూపిస్తున్నాడు. అంటే అమ్మవారు ప్రకృతి అనుకోవద్దు, ప్రకృతి ఆవిడే, ప్రకృతికి అతీత కూడా ఆవిడే, కేవల పరబ్రహ్మస్వరూపం. అందుకే శక్తి ఉపాసన ముక్తినిస్తుందా అంటే శక్తి బ్రహ్మమునది అని తెలిసి శక్తి బ్రహ్మమే అని తెలిసినప్పుడు ముక్తినిస్తుంది. అది బ్రహ్మ ఉపాసన. అందుకని అమ్మవారు ఏదో గొప్ప శక్తి గలవాడ ఆవిడ పూజిస్తున్నాను నాకు శక్తులు వచ్చేస్తున్నాను కాదు, తత్వం తెలిసి పూజిస్తే ముక్తినిస్తుంది ఆ తల్లి. ఇక్కడ త్వం శక్రః సర్వదేవానా. ఇప్పుడు అమ్మవారిని ఎన్ని రకాలుగా చూపిస్తున్నాడు చూడండి. అంటే విశ్వరూప సందర్శన యోగం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా కలిపితే పూర్ణమవుతుంది జ్ఞానం. దానికి ఇది కలుస్తుంది. ఎలా కలుస్తుంది అంటే ఇప్పుడు చూడవచ్చు. అమ్మ బ్రహ్మవేత్తల్లో బ్రహ్మజ్ఞానముగా ఉన్నదానము నువ్వు. ఇక్కడి నుంచి విభూతి యోగం చూపిస్తున్నాడు. అంటే ఇంతవరకు విశ్వరూపం చూపించాడు, విభూతి చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే విశ్వరూపం చూడగా తనకు కలిగిన అనుభూతి అక్కడ చెప్పాడు, అనుభూతి తర్వాత మిగిలిన జ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ తన లోపల మిగిలిపోయిన ఒక జ్ఞానాన్ని. ఏమిటా జ్ఞానం అంటే సృష్టిలో ఒక్కొక్క దాని యందు అమ్మవారు ఎలా ఉన్నారో చూపిస్తున్నాడు. ఈ విభూతి యోగం చమత్కారం. ఈ విభూతి యోగాలు అంటే ఒక 10 వస్తువుల్లో ఒక గొప్ప వస్తువు చెప్పడం విభూతి అనుకుంటాం, కానీ ప్రతి దాని యందు దాని స్వాభావిక శక్తి దానికి విభూతి. దీన్ని బట్టి ఇది కథల కథ కావు అని తెలుస్తుంది కదా. దీన్ని బట్టి పురాణాలు కథలు కావు. ఇవి తెలియక పురాణ కథలు పెట్ట కథలు అంటారు. సరిగ్గా చదివి వెలగబెట్టలేదు, అది వచ్చింది బాధ. చదివితే ఇంత జ్ఞానం, ఎంత జ్ఞానం అంటే కూర్చోగానే నిద్ర వచ్చేటది జ్ఞానం ఉందండి ఇక్కడ.
అంత అపూర్వమైన విజ్ఞానాన్ని అందిస్తున్నాడు. విచారణ బుర్రకు పని పెడతాయి. బుర్రకు పని పెట్టనంత వరకు ఆధ్యాత్మిక సాధన కాదు. నిద్రపుచ్చేది ఆధ్యాత్మికత కాదు, మేల్కొల్పేది ఆధ్యాత్మికత, ఆలోచింపజేసేది ఆధ్యాత్మికత. ఆలోచిస్తే అలసిపోతానంటే కొంత విశ్రాంతి ఇచ్చి మళ్ళీ ఆలోచించు, అందుకోవలసిందే. ఎందుకంటే ప్రయాణంలో గమ్యం వెళ్ళే లోపల అలసట వస్తే కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక సాగించాలి. దమ్మున్నవాడు చివరి వరకు నడిచేస్తాడు, దమ్ము లేనివాడు అక్కడక్కడ ఆగుతాడు. మన సాధన కూడా అంతే. బాగా అర్థమయ్యే వరకు వినాలి, విచారించాలి. బాగా అర్థమయ్యే వరకు గ్యాప్ ఇవ్వకండి. మళ్ళీ వినోదాలు వైపు విచారణ పక్కన పెట్టేస్తే మళ్ళీ అందుకోవడానికి లేట్ అవుతుంది. కానీ విచారణ అంటే విచారణ చేయాలి. ఇక్కడ విచారణకి మధ్య విరామం ఉండొచ్చు, కానీ వినోదం ఉండకూడదు. ఉంటే అది వచ్చి ఆక్టివేట్ చేసి వస్తుంది అసలు. అని బాబా తట్టుకోలేకపోతున్నా అండి, ఇంటికి వెళ్ళి వాట్సాప్లో పొలిటికల్ న్యూస్ చూసిస్తే రిలీఫ్ అనేసి మళ్ళీ రేపు సాయంత్రానికి వచ్చాను అనుకోండి, ఆ న్యూసే ఉంటుంది, దీనికి రాదు మళ్ళీ. కనుక విచారణ ఎంత గట్టిగా జరగాలి. లేకపోతే మామూలు స్తోత్రాలు అండి ఇక్కడ ఎందుకు ఆగి వ్యాఖ్యానం చేసుకోవడం. ఇక్కడ తం శక్ర సర్వదేవానాం, దేవతల్లో ఇంద్రుడు నువ్వు. అలాగే బ్రహ్మవిదాము, బ్రహ్మవేత్తల్లో బ్రహ్మవు నువ్వు. వాయుర్బలవతాం, బలవంతుల్లో వాయువు నువ్వు. యోగుల్లో కుమారుడువు నువ్వు. మాటలు ఒక్కొక్కటి చూడండి. అంటే బలవంతుల్లో వాయువు, అంటే వాయువు కంటే బలవంతుడు లేడు. అది వాయువుకు మహాబలుడని పేరు. అందుకే ఆయన పుత్రుడిద్దరూ మహాబలవంతులే. అందుకే వాయువు బలవతాం దేవి. యోగినాం తం కుమారక, యోగుల్లో నువ్వు కుమారుడు. గొప్ప మాట ఇక్కడ. ఎవడైనా అంటే సనత్ కుమారుడు మహాయోగి, ఆయన తర్వాత ఎవరైనా. అంతేకాదు కుమారస్వామి కూడా మహాయోగి, జ్ఞానస్వరూపుడు. అది యోగినాం తం కుమారక. ఋషీనాంచ వశిష్ఠస్థం, ఋషుల్లో వశిష్ఠుడు నువ్వు. వ్యాసో వేదవిదాం, వేదవేత్తల్లో వ్యాసుడు నువ్వు. సాంఖ్యుల్లో కపిలుడు నువ్వు. ఈ కపిలుడు అంటే మనం అనుకునే అనీశ్వరవాద సాంఖ్యం కాదు. కపిలుడు అంటే మనకి భాగవతంలో చెప్పిన కపిలుడు. కొంతమంది తొందరపడి ఒక మాట అనేస్తారు. ఈ పురాణవేత్తలు ఈ కపిలుడిని తీసుకెళ్ళి అవతారాల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేశారు, బుద్ధుడిని తీసుకెళ్ళి అవతారాల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారండి. ఈ సగం చదివిన పండితులు వచ్చి వాళ్ళు వచ్చిన బాధ అండి. నిరీశ్వర సాంఖ్యం చెప్పిన కపిలుడి వేరు, అవతార పురుషుడిగా వేదాంత విద్యను చెప్పిన కపిలుడి వేరు. ఆ కపిలుడి గురించి భాగవతం చెప్పింది, కానీ ఈ కపిలుడి గురించి చెప్పలేదు. అలాగే త్రిపురాసుర సంహార సమయంలో వచ్చిన బుద్ధుడి గురించి చెప్పారు, కానీ గౌతమ బుద్ధుడి గురించి చెప్పలేదు. భాగవత కపిలుడి వేరు, ఈ సాంఖ్యం వేరు. సాంఖ్యం అంటే బ్రహ్మజ్ఞానం అర్థంలో చెప్పాం, కానీ కపిలుడి సాంఖ్యం 24 తత్వాల గురించి సంఖ్యతో చెప్తోంది కనుక సంఖ్యతో చెప్పింది సాంఖ్యం. అందరి నిరీశ్వరవాదం అది గ్రాహ్యమే కాదు, దాన్ని ఖండించి పారేశారు శంకర భగవత్పాలు వారు. ఆ శంకర భగవత్పాలే కృష్ణుడు చెప్పిన సాంఖ్య యోగాన్ని గొప్పగా భాష్యం రాశారు. అంటే ఆ సాంఖ్యం వేరు, ఈ సాంఖ్యం వేరు తెలిసింది కదా, తెలియడం కోసం చెప్తున్నాం. మొత్తానికి సాంఖ్యానాం కపిలో దేవ, రుద్రాణాంచాపి శంకర. ఏకాశుద్ధుల్లో శంకరుని నేను. ఆదిత్యానం ఉపేంద్ర, ఆదిత్యుల్లో ఉపేంద్రుడు. విష్ణువు నువ్వు, అంటే ద్వాదశాదిత్యులు విష్ణువునున్నాడు, అది నువ్వు. వసూనాంచైవ పావక, వేదానాం సామవేదస్త్వం. గాయత్రి ఛందసామపి. అధ్యాత్మ విద్యానాం, విద్యల్లో అధ్యాత్మ విద్యో నువ్వు. గతీనాం పరమాగతి, గొప్ప మాట అన్నాడు. గతి అంటే ఆశ్రయం, ఆశ్రయాల్లో గొప్ప ఆశ్రయాన్ని నువ్వు. పరమాగతి అంటే మోక్షం. మిగిలినవాడంటే పరమాగతి అనకూడదు. సద్గతి దుర్గతి అని రెండు ఉంటాయి, కానీ పరమాగతి వేరు. దుర్గతి అంటే నరకాల్లో పడ్డం, సద్గతి అంటే స్వర్గాది లోకాలకు వెళ్ళడం, పరమాగతి అంటే మళ్ళీ తిరిగి రాని స్థితికి వెళ్ళడం, దాని పేరు మోక్షము. అందుకే అది గొప్ప ఆశ్రయాల్లో ఆశ్రయం అంటే మోక్షం. గతీనాం పరమాగతి.